జూన్ 16 సోమవారం రోజున స్థానిక పద్మవంశీ ఫంక్షన్ హాల్ నందు శ్రీ 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 మరుద్వతి మద్దెలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు కోశిక స్వామి అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జూన్ 16 సోమవారం రోజున స్థానిక పద్మవంశీ ఫంక్షన్ హాల్ నందు శ్రీ 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 మరుద్వతి మద్దెలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు కోశిక స్వామి అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోశిక స్వామి మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీలో మద్దెలమ్మ దేవాలయం 2018వ సంవత్సరంలో నిర్మాణం జరుపుకొని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చౌటుప్పల్ పట్టణ ప్రజల నుండి అమ్మవారికి బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఈ దేవాలయంలో శ్రీ 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 పంచముఖ హనుమాన్ దేవాలయాన్ని నిర్మించుకొని చౌటుప్పల్ భక్తుల ఇంట ఇలవేల్పుగా మారడం జరిగిందని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశాలి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు తిరందాసు ధనుంజయ విచేసి మాట్లాడుతూ పద్మశాలీల కులదైవం మార్కండేయ స్వామి దేవాలయం పక్కన సాయి శ్రీనివాస మణికంఠ కాలనీలో స్థాపించిన శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో గత 8 సంవత్సరాలుగా పూజలు అందుకొని ప్రజల నుండి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఘనంగా నిర్వహిస్తున్న దేవస్థాన కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. తదనంతరం 15 మంది సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శ్రీ 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 మద్దెలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన కమిటీగా శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు కోశిక స్వామి, దేవాలయ అధ్యక్షులుగా గుర్రం నరసింహ, ప్రధాన కార్యదర్శిగా కోశిక అంజయ్య, కోశాధికారిగా పిల్లల మరి యాదగిరి, ఉపాధ్యక్షులుగా వనం రాజు, చిక్క నరహరి, సహాయ కార్యదర్శిగా కందగడ్ల ఆనంద్, గౌరవ సభ్యులుగా సుంకి రవికుమార్, కడవేరు శంకరయ్య, కర్ణాటి శ్రీనివాస్, కోశిక భాస్కర్, వేముల ధనంజయ, మహిళా సభ్యులుగా కోడి వనిత, వనం జయశ్రీ, బడుగు పావని, గడ్డం పద్మ, గౌరవ సలహాదారులుగా కోశిక సత్యనారాయణ, బడుగు శ్రీరాములు, కోశిక రవి, కోశిక అంజయ్య, కరుణాకర్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మంచిగా అయింది. అట్లాగే కోశిక సత్యనారాయణ ఫస్ట్ 2 పేర్లు పెట్టి పెడదామనుకున్న తర్వాత మళ్ళీ ఎట్లా తెచ్చిన తర్వాత ప్రతిష్టాపన చేయాలి. విగ్రహాల కన్నా ప్రతిష్టాపన 50,000 ఖర్చు వస్తుంది. దాన్ని ఎట్లా చేయాలి? దూరాన్ని రావాల్సిందే ఏందని 3 రోజులు వస్తుండట. నేను 4వ రోజు ఎందుకో గుళ్ళకు పోయేవరకు హనుమాన్ నిలబెడతానికి చాలా సాహసం కావాలి. ఇంత మంచిగా ఇంత దగ్గర ఉంది. ఇక్కడ మేడి చెట్టు ఉంది, రాగి చెట్టు ఉంది, యాప చెట్టు ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉండు, మంచిగా ఉంటుంది. అసలు ఎందుకు మంచిగా ఉంది నాకు, నేను 4 రోజులు తిరుగుతాను, 4 రోజులు చేస్తా, ఇట్లా అమ్మవారిని చేస్తా, ఇట్లా తిరుగుతుందని చేయవలసిన వరకు నేను పరిశాన్ అయినా. మేడి చెట్టు ఏడలో